హాయ్. సముద్రం ఒకవైపు, పదునైన ముళ్ళ కంచెలు మరొకవైపు. వీటి మధ్యన కొన్ని వేల జీవితాలు మరణానికి, భవిష్యత్తుకు మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆఫ్రికా ఖండం ఉత్తర తీరంలో ఉన్న సెయూటా ఇప్పుడు తీవ్రమైన మానవతా సంక్షోభానికి, దౌత్య యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. మొరాకో నుంచి వేలాది మంది నీటిలో ఈదుకుంటూ, కంచెలను దాటుకుంటూ సెయూటాలోకి ప్రవేశించారు. పదుల సంఖ్యలో జలసమాధి అయ్యారు. అసలు వీళ్ళంతా మొరాకో నుంచి ఎందుకు చొరబడ్డారు? ఈ చిన్న ఎన్క్లేవ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది కేవలం పొట్టకూటి కోసం జరుగుతున్న వలసల పోరాటమా, లేక అంతర్జాతీయ రాజకీయాల వెనుక దాగి ఉన్న ఒక పెద్ద వ్యూహమా? లెట్స్ ఇన్వెస్టిగేట్. 24 గంటలుగా ప్రపంచవ్యాప్తంగా మీడియాలో మొరాకో చొరబాటుదారుల దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీళ్లను అదుపు చేసేందుకు స్పెయిన్ ఏకంగా ఆర్మీని రంగంలోకి దించింది. ప్రస్తుతం సెయూటా సరిహద్దుల్లో పూర్తి గందరగోళ వాతావరణం నెలకొంది. గురువారం ఒకేసారి వేలాది మంది వలసదారులు మొరాకో నుంచి సెయూటాలోకి ప్రాణాలకు తెగించి ప్రవేశించారు. ఈ చొరబాట్లను నియంత్రించడంలో స్పెయిన్ సరిహద్దు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన భారీ రక్షణ గోడలను, బ్యారికేడ్లను చొరబాటుదారులు ధ్వంసం చేశారు. బోల్ట్ కట్టర్లతో ముళ్ల కంచెలను తెగ్గొట్టారు. మరికొందరు సముద్రంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో కనీసం 15 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే అక్కడ మిలిటరీని మోహరించి సరిహద్దులను కట్టుదిట్టం చేసింది. అసలు ఏంటి సెయూటా? ఇది ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటూ యూరోపియన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించే భౌగోళిక ప్రాంతమే సెయూటా. మొరాకోను ఆనుకొని మధ్యధర సముద్ర తీరాన ఉంటుంది. దానికి కాస్త దూరంలో ఉండే మెలిల్లా అనే మరొక ప్రాంతంతో కలిసి ఆఫ్రికా, యూరోప్ల మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దుగా ఇవి నిలుస్తూ ఉన్నాయి. కేవలం 18 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, సుమారు 85,000 జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో క్రిస్టియన్లు, ముస్లింలు, స్పెయిన్, మొరాకో మూలాలు ఉన్న ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పటికీ సెయూటాలో అడుగు పెడితే చాలు స్పెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టినట్లే. అంటే ఏకంగా యూరోపియన్ యూనియన్ పరిధిలోకి ప్రవేశించినట్లే. అందుకే పేదరికం, అంతర్యుద్ధాలు, హింసతో అల్లాడుతున్న వేలాది మంది ఆఫ్రికన్లు మెరుగైన భవిష్యత్తు కోసం ఎలాగైనా సెయూటాలోకి చొరబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి ఆఫ్రికన్ వలసదారులకు ఇది ఒక గోల్డెన్ గేట్వేగా మారిపోయింది. ఆఫ్రికా ఖండంలో ఉంటూ యూరోపియన్ ప్రాంతంగా పేరొందిన సెయూటా వెనుక 5 శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1580 నుంచి సెయూటా స్పెయిన్ పాలనలోనే ఉంది. ప్రతిరోజు వేలాది మంది మొరాకో పౌరులు ఉపాధి కోసం ఈ సరిహద్దులు దాటి సెయూటాలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే చారిత్రకంగా మొరాకో ఈ ప్రాంతాన్ని స్పెయిన్ భూభాగంగా అంగీకరించడం లేదు. సెయూటా, మెలిల్లాలు స్పెయిన్ ఆక్రమించిన తమ భూభాగాలని మొరాకో సుదీర్ఘకాలంగా వాదిస్తోంది. ఈ భౌగోళిక వివాదమే ఇప్పుడు లక్షలాది మంది వలసదారుల జీవితాలతో చెలగాటమాడే రాజకీయ ఆయుధంగా మారింది. సముద్రపు రాకాసి అలలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాకో పట్టణం ఫ్నిడెక్ నుంచి లేదా బెలియోనెచ్ నుంచి వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మొరాకో, స్పెయిన్ మధ్య సెయూటా ఒక రాజకీయ ఆయుధంగా మారిపోయింది. సాధారణంగా మొరాకో ప్రభుత్వం తన సరిహద్దుల్లో కఠినమైన భద్రతను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ స్పెయిన్తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తితే మాత్రం మొరాకో ఈ సరిహద్దుల వద్ద భద్రతను సడలిస్తుందనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు మే 2021లో వెస్టర్న్ సహారా వివాదంలో స్పెయిన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మొరాకో సరిహద్దు నియంత్రణలను వదిలేసింది. పర్యవసానంగా కేవలం 48 గంటల వ్యవధిలోనే 10,000 మందికి పైగా వలసదారులు సెయూటాలోకి పోటెత్తారు. అంటే మానవీయ కోణంలో చూడాల్సిన వలసదారుల సమస్యను పొరుగు దేశాలు తమ రాజకీయ ప్రతీకారాల కోసం ఐరోపా సమాఖ్యపై ఒత్తిడి పెంచడానికి ఒక సరిహద్దు ఆయుధంగా వాడుకుంటున్నాయన్నది వాస్తవం. ప్రస్తుతం సెయూటాలో కనిపిస్తున్న దృశ్యాలు కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక రోజుకో పరిమితమైనవి కావు. ఐరోపా సమాఖ్య అవలంబిస్తున్న కఠినమైన వలస విధానాలు, ఆఫ్రికా ఖండంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, భౌగోళిక అనిశ్చితుల ఫలితమే ఈ మహా సంక్షోభం. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ముళ్ల కంచెలను కోసే తెగువ, రాత్రికి రాత్రే ఐస్ గడ్డల లాంటి సముద్రపు నీటిని ఈదే సాహసం చొరబాటుదారుల దయనీయ స్థితిని సూచిస్తూ ఉన్నాయి. ఈ చొరబాట్లను అడ్డుకునేందుకు స్పెయిన్ తమ ఆర్మీని రంగంలోకి దించింది. కానీ పేదరికం, ప్రాణభయం నుంచి పుట్టుకొచ్చే వలసల వరదను ఆర్మీ తుపాకులు ఎంతకాలం ఆపగలవనేది అతిపెద్ద ప్రశ్న. సెయూటా కేవలం స్పెయిన్, మొరాకోల మధ్య ఉన్న భూభాగం మాత్రమే కాదు, ఐరోపా వైభవం, ఆఫ్రికా వైఫల్యం కలిసే ఒక విషాద సరిహద్దు. సరిహద్దు గోడలు ఎంత ఎత్తులేచినా, ముళ్ల కంచెలు ఎంత పదునెక్కినా, బతికి బట్టకట్టాలనే మనిషి ఆశ ముందు అవి ఎప్పుడూ చిన్నబోతూనే ఉంటాయి.